మీరు మాట్లాడినటువంటి మాట నేను కొంత అభ్యంతరం తెలియజేస్తూ ఉన్నాను. వివేకా గారి హత్యకు సంబంధించి గొడ్డలిపోటుని మరి గుండెపోటు అని ఎవరు మాట్లాడారు అనే దాని మీద మీరు వాళ్ళ పేర్లు మరి జగన్మోహన్ రెడ్డి గారు పేరు కానివ్వండి, భారతి గారి పేరు కానివ్వండి ప్రస్తావించడం అనేటువంటిది సరైనటువంటి విధం కాదు. అది అలా క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అది వాళ్ళకి సంబంధించినటువంటి విషయం కూడా కాదని మీరు దాన్ని మరి వీళ్ళు క్రియేట్ చేశారేమో అని మీరు డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. అలాంటిది ఏం లేదు. పొరపాటున మరి ముందుగా గుండెపోటు అనేటువంటిది వార్తలు రావడం జరిగింది. మాకు కూడా అదే సమాచారం మొట్టమొదటిగా మాకు అందిన సమాచారం కూడా అలాగే ఉంది. తర్వాత అవినాష్ గారు వచ్చిన తర్వాత స్వయంగా చూసిన తర్వాత మరి అది హత్య అనేటువంటి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేయటం, ఆ తర్వాత సమాచారం కూడా మీడియాకు కూడా ఇవ్వడం కూడా జరిగింది తప్పితే అందులో అసలు అంతగా దాని గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ అనేటువంటిది ఓ పక్క జరుగుతూ ఉంది. వాస్తవాలు బయటికి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఎవరైతే దోషి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాలని, మరి దానికి ఎవరు బాధ్యులు మరి వాళ్ళ శిక్షింపు పడాలని మాత్రం మేము ఖచ్చితంగా కోరుకుంటున్నామండి. రైట్, మరో కాలర్ మనోహర్ దుబాయ్ నుంచి కాల్ చేశారు. మనోహర్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. రాజశేఖర్ గారు నమస్తే. వారధి పోకరం మేడం. జస్ట్ ఇంతకుముందు ఒక నిమిషంలో కలర్ మాట్లాడతా అభివృద్ధి ఏం జరగలేదు లాస్ట్ గత 5 సంవత్సరాల నుంచి అని అన్నారు. నేను కూడా ఒకప్పుడు వేరే పార్టీలో ఉన్నాను. అంటే మీన్స్ ఇన్ ద సెన్స్ ఐ వాజ్ వెరీ ఎఫెక్టివ్ టు అదర్ పార్టీ. కానీ ఏంటంటే ఆ కాలర్ చెప్పిన మాటతో నేను ఏకీభవించట్లేదు సార్. ఎందుకంటే అభివృద్ధి అంటే సార్కి మరి ఏం కావాలో తెలియదు. బిల్డింగ్ పెద్ద పెద్ద బిల్డింగ్లు కావాలో పెద్ద పెద్ద వేరే ఏం కావాలో తెలియదు. కానీ నాకైతే నేను అనుకున్న అభివృద్ధి ఏంటంటే, నేను ఒక 2 years బ్యాక్ మా విలేజ్కి వెళ్తే నేను చదువుతున్న స్కూల్స్ కానీ నేను చదువుకున్న కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ కానీ అంతా డెవలప్ అయినాయి సార్. ఇలా చదువుకోవడం ఇలా అవడం వల్ల ఏంటంటే ఇప్పుడు నేను చూసింది గత 2 సంవత్సరాల నుంచి మా విలేజ్లో, మాది నర్సరావుపేట అనే ఊరి దగ్గర విలేజ్, దొండపాడు అనే విలేజ్, దాదాపు ప్రతి గొంతు నుంచి ఒక వ్యక్తి యుఎస్ కానీ కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ విలేజ్ చదువుకోవడానికి. వీళ్ళంతా రైతు పిల్లలు. ఎలా వెళ్ళడం జరిగిందంటే ఆ రైతులు అభివృద్ధి డెవలప్ అయ్యారు. ఎలా ఆ గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ వల్ల కానీ, గవర్నమెంట్ ఇచ్చిన ఎటువంటి ఈ రుణాల వల్ల కానీ, సఖ్యంగా వాటర్ రావడం వల్ల కానీ, కాలువల వల్ల కానీ ఎలా అయినా కానీ డెవలప్ చెందారు. ఇలా డెవలప్ అవడం వల్ల మాత్రమే వాళ్ళ పిల్లలు వెళ్ళారు సార్ వేరే కంట్రీకి. రీసెంట్గా చూస్తుంటే లాస్ట్ 6 months బ్యాక్ ఎన్ఆర్ఐ విద్య ద్వారా మా విలేజ్ నుంచి 2 విద్యార్థులు ఉత్తమ విద్యార్థులుగా గుర్తింపు పొంది వేరే దేశాలకు వెళ్ళారు సార్. నేను దీన్ని అభివృద్ధి అనుకుంటున్నాను. మరి వాళ్ళకి ఏం కావాలో తెలియదు. నాకైతే ఇది చాలా అభివృద్ధిగా ఉంది సార్. జగన్ గారు వచ్చినాక 2 years లో కరోనా వల్ల ఒక వ్యక్తి కూడా రోడ్డు మీద లేకపోయి ఉన్నారు సార్. మరి టీడీపీ అంటుంది రోడ్లు సరిగ్గా లేవు అని చెప్పి. 2 years అసలు రోడ్లే వాడలేదు. మాక్సిమం 2.5 years రోడ్లు వాడారు. అలాంటిది 2.5 years కి రోడ్లకి పాడైపోయినాయి సార్. రోడ్లు బాగలేదు అంటున్నారు. నిజంగా అభివృద్ధి అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇంకొకసారి జగన్ గారు కనుక సీఎం అవుతే ఈ విద్యార్థులందరూ బాగా డెవలప్ అయ్యి, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ. వాట్ ఐఎమ్ సేయింగ్ యాక్చువల్లీ వీ గెట్ సోర్సెస్ అండ్ వీ గోయింగ్ టు డొనేట్ టు విలేజెస్. సేమ్ వే డిలెట్ గోయింగ్ టు ప్రమోట్ టు నెక్స్ట్ లెవెల్. దీన్ని నేనైతే అభివృద్ధి అనుకుంటున్నాను సార్. నేను చాలా అభివృద్ధి అంటున్నారు. ఇది ఎగ్జాంపుల్ సార్ అభివృద్ధి. అలా రైట్ అండి. రాజశేఖర్ గారు అదే సార్, నేను కూడా అదే చెప్పానండి ముందుగా నా మాటల్లో మనోహర్ గారికి. థ్యాంక్ యూ సార్ మనోహర్ గారు. యా, రాజశేఖర్ గారు తనకు నర్సాపురం టికెట్ రాకపోవడానికి కారణం జగనేనని రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్నారు. బీజేపీ అభ్యర్థుల్ని జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందంటారా? ఆయనకి టికెట్ ఇవ్వడము ఇవ్వకపోవడం అనేటువంటిది అది మాకు సంబంధించింది కాదండి. ఇక్కడ బీజేపీ పార్టీనే మాకు వ్యతిరేకంగా జనసేనతోని, తెలుగుదేశం పార్టీతోని ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో బీజేపీ క్యాండిడేట్స్ని మరి మేము చెప్పి పెట్టడం అనేటువంటిది అది అసలు ఎలా జరుగుద్ది, అది ఎలా సాధ్యమో అసలు మాకు సంబంధమే ఉంటుందండి. కాకపోతే ఏదో ఒక సాకులు చెప్పేటువంటి పని, అలాగే వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం తప్పితే మాకు ఎలాంటి సంబంధం లేదండి.
ఓకే, ఇప్పటికే 4 సిద్ధం సభలు పూర్తి చేశారు. బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయంటున్నారు. సంక్షేమ పథకాలు ఇవి కంటిన్యూ చేయబోతున్నారా? ఇంకా ఏవైనా కొత్త పథకాలు కూడా తీసుకురాబోతున్నారా? మీరు ఎలాంటి ప్లాన్తో మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు? సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటిది ఏవైతే మేము 19 ఎన్నికల్లో ఇచ్చామో దాదాపు వాటిని తూచా తప్పకుండా నెరవేర్చామండి. మరి 24 ఎన్నికల్లో ఈ సంక్షేమ కార్యక్రమాలే కొనసాగిస్తూ మరిన్ని కార్యక్రమాలు కూడా చేయడానికి రూపకల్పన చేస్తూ ఉన్నాం. సంక్షేమ కార్యక్రమాలు తగ్గేదేముండదు. ఇదే సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చి ప్రజల యోగక్షేమాలు అన్ని రంగాల్లో కూడా చూడాలనేటువంటిది మా ముఖ్య ఉద్దేశం. ఎవరు మాట్లాడినా కూడా సంక్షేమ కార్యక్రమాలనే చూస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చూడటం లేదు అని పదే పదే మాట్లాడుతూ ఉన్నారండి. నేను మరొకసారి కూడా చెప్పదలుచుకున్నాను, సంక్షేమ కార్యక్రమాలతోటి కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరొక పక్క జరుగుతున్నాయని నేను గుర్తు చేస్తూ ఉన్నానండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోర్టులు కానివ్వండి, ఫిషింగ్ హార్బర్లు కానివ్వండి, అంటే 4 పోర్ట్లు 10 ఫిషింగ్ హార్బర్స్ ఈరోజు పని జరుగుతూ ఉందండి. దాదాపు పూర్తి వచ్చినాయండి. మరి మెడికల్ కాలేజు 17 మెడికల్ కాలేజీలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పుతూ ఉన్నారండి. మరొక పక్క చూస్తే గ్రామ సచివాలయాలు తీసుకోండి, 15,000 పైబడి గ్రామ సచివాలయాలు మరొక పక్క జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ఈరోజు పేదవాళ్ళకి ఇళ్ల నిర్మాణాలు చూడండి, 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి 22 లక్షల మందికి ఇళ్ళు కూడా దాదాపుగా పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయండి. మరి ఇందాక కూడా మిత్రులు చెప్పారు, స్కూల్ బిల్డింగ్స్ సంబంధించి దాదాపు 45,000 స్కూల్ బిల్డింగ్స్ రాష్ట్రం మొత్తం మీద కూడా రెన్యువేట్ చేసి మరి ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి వాళ్ళకి కావాల్సిన పిల్లలకు కావాల్సినటువంటి అన్ని వసతులు భోజనంతో కలిపి అన్ని వసతులు కూడా మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. మరి ముఖ్యంగా పేద పిల్లలకి ఇంగ్లీష్ విద్య అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదే దీన్ని డెవలప్మెంట్గా నేను చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో, పేదవాళ్ళు ఎప్పుడే మరి ఆ పేదరికా నుంచి బయటపడతారో, మీరు ఒకసారి చూస్తే 12% దాదాపు 13% ఉన్నటువంటి పేదరికం గతంలో మరి 6% తగ్గినటువంటి పరిస్థితులు పేదరికం అనేది ఈ రాష్ట్రంలో 5 ఏళ్లలో గమనించాలని కూడా నేను కోరుతా ఉన్నానండి.